చెప్పండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు 1,20,00,000 మంది సంతకాలు తీసుకున్నాం. ప్రైవేట్ పరం చేయకూడదు, పీపీ విధానం మేము వ్యతిరేకిస్తున్నాం. మెడికల్ కాదు ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు. మా మాట నెగ్గాలి, ఈ గవర్నమెంట్ మాట నెగ్గకూడదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రేపు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అదేవిధంగా నెగ్గిద్దంటారా? పీపీ విధానం మీద వాళ్ళ ఎంపీలో ఉన్న రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ సైన్ చేసి వస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడతారు? 2 ప్రమాణాల విధానాన్ని ఎలా చూడతారు? అసలు ముందు 1,20,00,000 మంది సంతకాలు అంటే వీళ్ళు వాటర్ లిస్టులు తీసుకొని ఇంట్లో కూర్చొని ఆ వాటర్ లిస్టులో పేర్లు పెట్టుకొని వీళ్ళే సంతకాలు పెట్టారేమో అనుకోవాలి. 1,20,00,000 సంతకాలు లేదా తెలంగాణలో వాళ్ళకి కనుక కొంతమంది ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, అక్కడి నుంచి సంతకాలు పెట్టుకున్నారా, ఇది చూడాలి. అసలు ఇక్కడ 1,20,00,000 మంది సంతకాలు ఎక్కడి నుంచి వచ్చి పెట్టారు, ఎక్కడ జరిగింది? ప్రజల్లో అసలు ఆ చర్చే లేదు, ప్రజల్లో అసలు ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకున్నది ఏమైనా ఉంటే స్క్రిప్ట్లు, ఆ స్క్రిప్ట్లో నడుస్తుంది. కానీ ముఖ్యంగా ఇవాళ పీపీపీ విధానంలో జరుగుతున్న విధానం గురించి వీళ్ళు కేంద్రంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది ఆల్రెడీ జరిగేదే కదా, మీరు ఎందుకు దీన్ని కొత్త అర్చన తీసుకొస్తున్నారు, ప్రైవేటీకరణ తీసుకొస్తున్నారని అడిగితే వెళ్ళిన ఎంపీలకి సోకాళ్ళ ఎంపీలకి సమస్య ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తోక ముడుచుకొని అనుకొచ్చిన ఈ సోకాళ్ళ నాయకులు అసలు వీళ్ళకి ప్రజల్లో ఈ రోజున ప్రజలు వీళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితిలో లేరు, ప్రజలు వీళ్ళ గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. ఇవాళ నిజంగా ప్రైవేటీకరణ అయి ఉంటే కనుక, ప్రైవేటీకరణ వాళ్ళు అన్నట్టు జరుగుతుంటే కనుక ఇవాళ విద్యార్థి విభాగంలో చదువుకునే విద్యార్థులకి పూర్తిగా అర్థమైంది పీపీపీ అంటే ఏంటో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఎవ్వరూ కూడా దీని మీద మాట్లాడట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ లబ్ధి పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారి పైన, ఈ కూటమి ప్రభుత్వం పైన అభాండాలు వేస్తూ అబద్ధాలు చెబుతూ ఒక రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమై ఉంటే కనుక ఈ రాష్ట్రంలో ఇవాళ కొన్ని లక్షల మంది చదువుతున్నటువంటి విద్యార్థి విభాగాల్లో ఎవరైతే వైద్య విభాగంలో చదివే వైద్య విద్యార్థులు వాళ్ళు స్పష్టంగా రావాలి కదా, వాళ్ళు అడగాలి కదా, వాళ్ళకి తెలుసు కదా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ విభాగం నుంచి ఎక్కడా కూడా సింపతి సానుభూతి రావడం కాదు కదా, సహకారాలు కూడా అందట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన పెయిడ్ ఆర్టిస్టులతో, తన నీలి మీడియా కూలి మీడియాలో ఉండేటువంటి ఈ కార్యకర్తలతో, తన పార్టీ వైసీపీ నాయకులతోనే చేపిస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా ఇది ప్రజల్లో ఉన్న సమస్య కానీ, విద్యార్థి విభాగంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకునే విద్యార్థులు కానీ ఇది ఎక్కడా కూడా ఒక సమస్యగా ఎవరు చూడట్లేదు దీన్ని. అంటే ఇక్కడ గవర్నర్ కలిస్తే ఏం ఉపయోగం అవుతుంది అంటారా? గవర్నర్ కలిస్తే ఉపయోగమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో నేను ఉన్నాను ఈ రాష్ట్రంలో, నేను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని, పులివెందుల నుంచి ఒక శాసనసభ్యుడిని, నన్ను ఒకటి గుర్తించండి అని చెప్పి పత్రికలకి మీడియాకి తెలియడం కోసం రావడం తప్ప అంత మించేం లేదు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. దాని మీద వెళ్తున్నాడు అంటారా, లేకపోతే ఈ మీద వచ్చే కేసులు రేపు పొద్దున వస్తాయి, నాకు గవర్నర్ పర్మిషన్ లేకుండా ఆపండి మీ దగ్గర అని చెప్పడానికి వెళ్తున్నాడు అంటారా? అతను గవర్నమెంట్ పర్మిషన్ లేడానికి అతను ఎమ్మెల్యే కదా, ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. అతనేమి గత సీఎం, మాజీ సీఎం కదా, మాజీ ముఖ్యమంత్రి అయితే అతను ఎమ్మెల్యే కదా. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి అయితే కోర్టులో మాజీ ముఖ్యమంత్రులకి గవర్నర్లకి ఏముంది? అతను ప్రతిపక్ష నేత అయి ఉంటే, అతని క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంటే అతని గురించి ఏమైనా చెప్పడానికి గవర్నర్కి అధికారం ఉండేది. ఇవాళ గవర్నర్ గారి పరిధిలో అతను లేడు. అతను ఉన్నది శాసనసభ పక్ష నేత తరపున ఉన్నాడు. అయ్యన పాత్ర గారు ఇస్తే సరిపోద్ది కదా దానికి పర్మిషన్, ఇంకేం దాకెందుకు? అంటే ఆ రకంగా చెప్పుకోవడానికి వెళ్తున్నాడా అని ఆ రకంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు కదా. వాళ్ళని రాష్ట్ర ప్రజలు అతను పులివెందుల ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే అతను ప్రతిపక్ష నేత అంటానికి, ప్రతిపక్ష నేతకు కావాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లు ఏమైనా గెలిచాడా? శాసనసభ స్థానాలు కూడా గెలవలేదు కదా. మరి ఇక్కడ చూసుకుంటే నా వెనకాల జనాలు కోకోలుగా వస్తున్నారు. 1,000,000 మంది సంతకాలు కూడా నేను చేయించుకున్నాను, నా వెనకాలే ఉన్నారు, రేపు 2029 నేనే గెలుస్తానని చెప్పి మాట్లాడుతాను. దాన్ని ఎలా చూడొచ్చు? ఆ 1,000,000 మంది సంతకాలు, ఆ 1,000,000 సంతకాలు వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళకి జనం పెట్టలేదు. వాటర్ లిస్టులో పెట్టుకొని చేతిలో ఊళ్ళో తెలిసిన వాళ్ళు, ఆ బూతుల్లో తెలిసిన వాళ్ళ పేర్లను పెట్టుకొని వాళ్ళే సంతకాలు పెట్టేసుకొని పేపర్లు తీసుకొచ్చేసి 1,000,000 సంతకాలు అయిపోయిందన్నారు. పోనీ మీరు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ 1,000,000 సంతకాలు ఉద్యమం ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింది. ఎక్కడా కూడా జనంలో వాళ్ళు ఒక టెంట్ వేసి ఈ సమస్య పైన దీనిపైన సహకరించండి అని చెప్పి ప్రజల్లో ఎక్కడా కూడా స్వచ్ఛందంగా వెళ్ళి ఎవరైనా సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి. అంటే ఇక్కడ ఇప్పుడు వస్తా అంటున్నాడు కానీ అధికారంలోకి వస్తా కాబట్టి నా వెనకాల ఇంతమంది ఉన్నారు, బల ప్రదర్శన కోసం ట్రై చేస్తున్నాను అనుకోవాలా, లేకపోతే మర్చిపోయారు కాబట్టి ఏదో గుర్తు చేయడం కోసం? ముందు శుక్రవారం నాంపల్లి కోర్టుకి వెళ్ళొస్తే తర్వాత ఎలక్షన్ నాటికి ఎక్కడ ఉంటాడో 5 ఏళ్ళకి తెలియనా. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం తెచ్చిన డబ్బులు కూడా కమిషన్ కోసం కకృతి పడుతున్నారు, అప్పులు విపరీతంగా చేస్తారు రాష్ట్రంలో అని చెప్పి అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి బాకీలు కట్టడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం అల్లగొల్లాలుగా ఉంది. ఈ రోజున 1వ తారీఖు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వటం కానీ, 1వ తారీఖు పెన్షన్లు కానీ, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి
వడ్డీలు కడుతూ కొన్ని అప్పులు తీర్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలను సరిచేయడానికే ప్రస్తుతం ఈ రాష్ట్రం ఇంకా గాడిలో పడలేదు. మరి అదేవిధంగా నిన్న అయితే యువతకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్లో, యువత అంతా నిర్వీర్యం చేస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పి అంటున్నారు. నిజంగానే యువత నిర్వీర్యం అయిపోతున్నారంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో యువతకి ప్రాధాన్యం ఇవ్వడం అంటే గంజాయి డ్రగ్స్ అలవాటు చేయాలి, గంజాయి అలవాటు చేయాలి, స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర డ్రగ్స్ని విపరీతంగా సేల్స్లో తీసుకురావాలి. అదైతే డ్రగ్స్ పైన ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతా ఉంది. ఎక్కడా కూడా డ్రగ్స్కి గంజాయికి స్థానం లేకుండా గతానికంటే భిన్నంగా ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ బ్యాచ్లు తగ్గిపోతున్నారని యువతకు ప్రాధాన్యం లేదనుకుంటున్నాడు. డ్రగ్స్ బ్యాచ్ తగ్గిపోతుంది కాబట్టి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యువతకు ఏం చేసిందంట? ఈ ప్రభుత్వం వచ్చాక యువతకి డిఎస్సి ఇచ్చారు కదా సార్, 16,000 మందికి ఇచ్చారు. ఆ తర్వాత నిన్న పోలీస్ రిక్రూట్మెంట్ 5,700 మందికి ఇచ్చారు. అలాగే ఇవాళ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక స్టీల్ ప్లాంట్కి కానీ, అలాగే గూగుల్ కానీ, కాగ్నిజెట్ అని ఇంకా ఇతరత్ర సంస్థలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాకి, పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఎంతో ఆనందంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాయి. మరి అదే చూసుకుంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అని చెప్పి ఒక పక్కన చెబుతాను, ఇంకో పక్కన అసలు అప్పులే పుడుతుందని ఒక పక్కన చెబుతాను, ఇంకో పక్కన అప్పుల కోసం పోకలాడుతున్నాడని చెప్పి అంటున్నారు. ఇంకో పక్కన చూస్తే మొన్న అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే కాకిలెక్కలని చెప్పి మాట్లాడుతున్నారు. బుగ్గన దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పిట్టకథలు చెప్పేవాడే బొగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. పిట్టకథల ఎక్కడక్కడ పిట్టకథలన్నీ కూడా ఎవరెవరో చెప్పే పిట్టకథలని అనువాదించే వ్యక్తి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. ఇతనికి గతంలో ఆర్థిక శాఖ మంత్రి కంటే అప్పుల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న గొప్ప ఘనుడు అతను. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా 1924 కాలంలో ఈ రాష్ట్రంలో ఉంటూ ప్రతి మంగళవారం అప్పుల కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రి చుట్టూ అప్పుల శాఖ మంత్రిగా పేరుగాంచినాడు. ఇక ఆ మనిషి అప్పుల గురించి మాట్లాడడం, అప్పులు జరుగుతున్నాయని మాట్లాడడం అతనికి అసలు ఏ రకంగానూ అర్హత లేని వ్యక్తి ఈ రాష్ట్రంలో. అదేవిధంగా పరకామణి కేసులో నిన్న హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే తప్పే, ఏది దొంగతనం అని చెప్పింది. ఇంకో పక్కన అలాగే ఏ టెక్నాలజీ యూజ్ చేసి దాంట్లో లెక్కింపు కూడా మార్చేయాలని, లెక్కింపు విధానం కూడా మార్చమని సూచించింది కదా, దాన్ని ఎలా చూస్తావు? గత ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని ఇప్పుడు సుమోటోగా కేసు పెట్టాలని మీరు కోరుకుంటున్నారా? కోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరుకుంటున్నారా? సుమోటోగానే తీసుకోవాలి. ఈ రోజున భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు తిరుపతి దేవస్థానంలో ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరి స్తోమత కొద్ది ఎవరి స్తోమతలో ఉన్నటువంటి వ్యక్తులు వారి స్తోమత కొద్దికి వాళ్ళు అక్కడ ఆ దేవుడికి హుండీలో వేయడం జరుగుతుంది. ఆ హుండీ లెక్కింపులో అక్కడ జరిగిన ఒక దొంగతనం, ఎక్కడెక్కడో ఈ దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులు ఇలాంటి దొంగల కోసం వచ్చి దేవుడికి హుండీలో డబ్బులు వేసేళ్ళరు కదా. దేవుడి గుడి యొక్క అభివృద్ధికి కానీ, ఆ దేవుడికి నిత్యం జరిగే దూపదూప నైవేద్యాలకు కానీ, దేనికైనా కానీ ఆ గుడి అభివృద్ధి కోసం ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే ఈ పరకామణి చోరీ చేసిన వ్యక్తి దొంగతనం చేసి మళ్ళీ తనేదో దాన ధర్మాత్ముడిలాగా రాజీ చేసుకున్నారని చెప్పి చేయడానికి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పడానికే సిగ్గుండాలి. అతను పెద్ద దొంగ. జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ, 1,00,000 కోట్లు దోచుకున్న ఒక అవినీతిపరుడు దొంగ. ఆ దొంగకి ఈ దొంగ చిన్న దొంగగా కనపడ్డాడంటే 100 కోట్లు దోచుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో చిన్న దొంగలు అనమాట. పెద్ద దొంగ అంటే తనకు మళ్ళీ 1,00,000 కోట్లు దోచుకుంటే వాళ్ళు దొంగ అనమాట. అంటే ఆయన గతంలో చెప్పాడు, నేనైతే సెటిల్మెంట్ చేశాను, అదేవిధంగా నా మోడల్ తీసుకోమని అడిగాడు. ఇప్పుడు ఈలాగా ఇంకొంతమంది తయారవ్వమని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా దోపిడీలు చేయండి, దొంగతనాలు చేయండి, సంపాదించుకుని ఆ దోపిడీ జరిగిన దాంట్లో ఒక 50% తిరిగి వెనక్కి ఇవ్వండి అని చెప్పి తన ఒక రోల్ మోడల్లా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర నాయకులు నిన్నటిదాకా మా ప్రాంత అభివృద్ధి కోసం మేము పాటుపడ్డాం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఐటీ సెక్టర్ సంబంధించిన అన్ని ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి నుంచి అటు లోకేష్ కానీ పదే తిరుగుతూ ఉన్నారు, అభివృద్ధి కోసం ట్రై చేస్తున్నారు, అక్కడ కంపెనీలు తీసుకొస్తున్నారు. ఆ నాయకులకి ఎందుకు కనపట్టలేదు అంటారు? శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, విశాఖ జిల్లా నుంచి ఇంకొకళ్ళు, వీళ్ళందరూ కూడా 3 జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ 2004 to 2014, 2004, 2009 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, తర్వాత తదనంతర కాలం రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా జరగడం చేసింది. ఆ కాలంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు, ముఖ్యంగా అతి కీలకమైన వ్యక్తి ఇవాళ ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ. ఈరోజు వాళ్ళిద్దరూ కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ ప్రాంతంకి వచ్చినటువంటి వోక్స్ వ్యాగన్ని ఎందుకు ఎల్లగొట్టుకున్నారు, ఎందుకు సాధించుకోలేకపోయారు?
వోక్స్ వ్యాగన్ అనే ఒక కార్ల కంపెనీని సాధించుకోవడం వాళ్ళు ఎందుకు విఫలమయ్యారు? ఆ రోజున 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకి తను చెప్పిన ఏకైక సమాధానం 7% మరి 7% డబ్బులు పోయినాయి, మరి 7% అని సింపుల్గా చెప్పాడు. కానీ దాన్ని సాధించుకోవడంలో ఎందుకు చేతగాంతనమైంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఋషికొండని గుండు చేసేసి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కడతంటే ఆ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల దగ్గరికి వెళ్ళి డూడు బసవనలాగా తలాడిచ్చారు. కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఇవాళ అపోజిషన్లో రాగానే బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, కరుణాధర్మశ్రీ కావచ్చు, ఉన్నటువంటి నాయకులందరూ, ముఖ్యంగా చెప్పాలంటే కోడిగుడ్డు అమర్నాథ్ ఐటీ మినిస్టర్గా చేసి విశాఖ జిల్లాకి ఉన్నాడు. మరి అతను ఎందుకు చేసుకోలేకపోయారు? వాళ్ళకి చేతగాలేదు కదా. వాళ్ళు చేతగానులు కాబట్టే, వాళ్ళు అసమర్థులు కాబట్టే ఈ రాష్ట్ర ప్రజానికం వాళ్ళు అడిగింది కూడా 2019లో ఒక్క అవకాశం ఇవ్వమన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి చూశారు. వీళ్ళు రెండో అవకాశానికి పనికిరారు అనుకొని 2024 ఎన్నికల్లో వాళ్ళని చిత్తుగా ఓడిచ్చారు. కాబట్టి వాళ్ళ ఉత్తరాంధ్ర పైన తెలుగుదేశం పార్టీకి నా అభిమానం ఉంది, ప్రేమ ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఇవాళ పెట్టుబడులు ఆకర్షణ చేసుకొని పెట్టుబడులు పరిశ్రమల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తిగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు చెలగడ మాడుతున్నాడు, అప్పులు పాలు చేస్తున్నాడు, ఇంకో పక్కన అభివృద్ధి చేయకుండా చేస్తూ ఉన్నాడు, యువతకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మిగతా రంగాలన్నీ కుదేలు చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అసలు వీళ్ళు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతకి వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాలు ఏంటి? యువతకి వీళ్ళు ఇచ్చిన అవకాశాలు ఏంటి? వీళ్ళు చేసింది ఏంటి? అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైతే ఉపాధ్యాయులుగా ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి కరోనా సమయంలో వైన్ షాపుల దగ్గర వాళ్ళని కాపలాలు పెట్టాడు. అలాంటి మనిషి యువత గురించి మాట్లాడడానికి అర్హత ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి? విద్యాబుద్ధులు పాఠాలు చెప్పే గురువుల్ని తీసుకెళ్ళి కరోనా సమయంలో వైన్ షాపుల దగ్గర కాపలాదారులు చేసుకొని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసిన పాపాలని సరిదిద్దటంగా ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతాకి చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు కృషి చేస్తూ ఉన్నారు.